Minister for Medical and Health హరీష్ రావు గారు వారికి శుభాకాంక్షలు. అధ్యక్ష, ఆరోగ్యవంతంగా వారి సభకు వచ్చినందుకు శుభాకాంక్షలు. ఏకి సమాధానం కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటివరకు లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య 11,91,275 అధ్యక్ష. బికి సమాధానం అవునండి. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. సి అండ్ డి సమాధానం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల అవసరాలను తీర్చడానికి ఈ క్రింది చర్యలు చేపట్టమైంది అధ్యక్ష. 1 పునరుద్ధరణ రూపాయలు 28,46,88,000 వ్యయంతో 305 లేబర్ రూమ్లను పునరుద్ధరించి స్థాయిని పెంచడమైంది. ఎంసీహెచ్ కేంద్రాల అధ్యక్ష 407 కోట్ల బడ్జెట్ వ్యయంతో 22 కొత్త ఎంసీహెచ్ కేంద్రాలను మంజూరు చేయడమైంది. ప్రస్తుతం 1350 పడకలతో 9 ఎంసీహెచ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎన్హెచ్ఎం కింద స్పెషలిస్ట్ డాక్టర్లు ఇతర సిబ్బంది నియమించడమైంది. ఓబీజీ గైనకాలజీ డాక్టర్లు 229 మంది, అనస్థీషియా డాక్టర్లు 208 మంది, పీడియాట్రిషియన్లు 205, స్టాఫ్ నర్సులు 1225, డిఈఓలు 151 మంది దీంట్లో భాగంగా సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అత్యంత నాణ్యతా ప్రమాణాలను నిర్వహిస్తూ 89 స్పెషాలిటీలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్క్యూఏఎస్ ధృవీకరణ పొందాయి. లక్ష్య కార్యక్రమం కింద 13 ఫెసిలిటీలు నివారించదగు మాతృత్వ నవజాత శిశు మరణాలు, వ్యాధిగ్రస్తత, ప్రసవాలతో కూడిన మృతు శిశు జననాలు మొదలైన వాటిని తగ్గించడానికి లక్ష్య ఉద్దేశించింది. 353 సౌకర్యాలను కాయకల్పకు అప్పగించడమైంది. ఈ కార్యక్రమం ప్రజారోగ్య సంరక్షణ సదుపాయాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, సంక్రమణ నియంత్రణ విధానం ద్వారా ప్రవర్తనను ఉద్దేశిస్తుంది. పటిష్టమైన ఐటీ ఆధారిత వ్యవస్థ ద్వారా అమలుకు మద్దతు ఇవ్వడం అవుతుంది. డీబీటీ కిట్ల ఆవిష్కృత విధానాల ద్వారా లబ్ధిదారులకు చెల్లింపులు కల్పించడం అవుతుంది. గర్భవతుల రవాణా కోసం 102 సేవలకు ఐటీ వ్యవస్థను అనుసంధానించడమైంది. గౌరవ సభ్యురాలు అజ్మీరా రేఖ గారు. అధ్యక్ష, కేసీఆర్ కిట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మనం గత ప్రభుత్వాల్లో చూసాము, ఎవరు ఆడబిడ్డల గురించి పట్టించుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఫెసిలిటీస్ ఏది, రోడ్డు సౌకర్యం కానీ మరి అంబులెన్స్ కానీ అక్కడ డాక్టర్స్ కూడా ఉంటే మందులు ఉండకపోతుండే అధ్యక్ష. ఈరోజు అమ్మఒడి అంబులెన్స్లో మరి ఫోన్ చేయంగానే ఆ గ్రామాల్లో చేరుకొని మరి వాళ్ళకి తల్లికి మళ్ళీ డెలివరీ మహిళకి తీసుకెళ్ళి డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి బిడ్డకి మళ్ళీ తల్లికి క్షేమంగా చేరుస్తున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో 100 బెడెడ్ హాస్పిటల్ ఇవ్వడము, మరి అలాగే ఆ హాస్పిటల్లో డయాలసిస్ సెంటరు మరి బ్లడ్ బ్యాంకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇంకా కొంచెం లోపం ఉంది అధ్యక్ష. మా మండలాల్లో గైనకాలజిస్ట్ లేక ఆ ఉట్నూరు మండల్లో ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, గాదెగూడ మరి సిరుకొండ నుంచి అక్కడ ప్రజలు వెళ్తారు కాబట్టి గైనకాలజిస్ట్ అక్కడ ఉండి కూడా డిప్రెషన్లో మరి రిమ్స్కి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. ఖచ్చితంగా ఆ డిప్రెషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడ వాళ్ళకి ఆ పోస్టింగ్ రీపోస్టింగ్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగే ఈరోజు మనసున్న మహారాజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా ఏజెన్సీ ప్రాంతాల్లో హిమోగ్లోబిన్ తక్కువండి చనిపోవడం జరిగింది. ఈరోజు మనం కేసీఆర్ కిట్ ఇచ్చినట్టు ఏదన్నా ఆ బెల్లంతో తయారు చేసినట్టు ఆ కిట్ కూడా ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జన్నారంలో మరి 7 బెడెడ్ నుంచి హాస్పిటల్, పిహెచ్సి హాస్పిటల్ ఉంది అధ్యక్ష.
అక్కడ డెలివరీలు తక్కువై వాళ్ళు జన్నారాం నుంచి మంచిర్యాలకు వెళ్ళాలంటే 55 కిలోమీటర్కి వెళ్ళాలి అధ్యక్ష. మరి కొంచెం అక్కడ కష్టమవుతుంది. అక్కడ కూడా సిహెచ్సిగా మార్చి అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ని ఇస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నా మండలాల్లో అన్ని హాస్పిటల్స్ బాగుంది, ఒక్క జైనూర్ మన జన్నారాం మండల్ మీద దృష్టి పెడితే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు దయచేసి కొద్దిగా. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం మేము అడగగానే మీరు ప్రశ్నలు అడగండి. ఒక్క నిమిషం. ఈరోజు చాలా బిజినెస్ ఉంది, బిల్స్ ఉన్నాయి, గౌరవ సభ్యులు సహకరించవలసిన విజ్ఞప్తి. చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఆరోగ్య లక్ష్మి పథకంతో పాటుగా కేసీఆర్ కిట్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి అందజేయడం అనేది మరి ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ రేట్ పెరిగిందని చెప్పొచ్చు అధ్యక్ష. ఈ ఆరోగ్య లక్ష్మి పథకం కింద మరి తల్లిని బిడ్డని క్షేమంగా చూసి ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, భవిష్యత్ తరాలందరికీ కూడా మంచి ఆరోగ్యవంతమైన పిల్లల్ని అందించే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి దానికి తోడు కేసీఆర్ కిట్ ఇవ్వడం అంటే ధనవంతులైన పిల్లలు ఏ వస్తువులతోనైతే ఆడుకునే వస్తువులైతే మరి పుట్టగానే మంచి సోప్ కానీ మంచి బట్టలు కానీ అదేవిధంగా మరి వాళ్ళు ఆడుకునే బొమ్మ కానీ అట్లాంటివన్నీ కూడా కేసీఆర్ కిట్లో పొందుపరిచి ఇవ్వడం అనేది ఆ తల్లికి చాలా సంతోషాన్ని ఇచ్చే చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఒక 2-3 ప్రశ్నలు అధ్యక్ష. ఈ గర్భవతులు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ పిహెచ్సి సెంటర్కి వచ్చినప్పుడు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సందర్భంలో కావచ్చు, సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి కోవిడ్ సంబంధించిన ప్రోటోకాల్ పాటిస్తున్నారు అనేది ఒకటి. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్లకు మరి కోవిడ్లు టెస్టులతో పాటుగా ఆ పిల్లను బిడ్డను క్షేమంగా చూడడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఒక 2-3 విషయాలు ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మంచి మెసేజ్ పోతుంది కాబట్టి అది అందజేయాలని కోరుతా ఉన్నాను. భయపడకుండా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏంటంటే అమ్మఒడి కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అక్కడ కూడా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కూడా నేను గౌరవ మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి చాలా చోట్ల స్టాఫ్ కొరత ఉంది అధ్యక్ష. స్టాఫ్ కొరత వల్ల కూడా మరి అనుకున్నంతగా మనము ఇంకా పూర్తిగా 100% రిజల్ట్ను సాధించలేకపోతా ఉన్నాం కాబట్టి స్టాఫ్ కొరతను తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా నియోజకవర్గానికి సంబంధించి రామాయణపేట ఒక 5 కోట్లు పెట్టి సిహెచ్సి సెంటర్ కట్టడం జరిగింది అధ్యక్ష. ఆ సిహెచ్సి సెంటర్లో స్టాఫ్ కొరత వల్ల ఎన్హెచ్ అంటే అది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్లు అక్కడ ఉండలేని పరిస్థితి వస్తుంది, యాక్సిడెంట్స్ అయినా కానీ డాక్టర్లు ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సిహెచ్సి సెంటర్ని వైద్య విధాన పరిషత్తులోకి తీసుకొనైనా సరే అక్కడ కొంచెం స్టాఫ్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీమతి గొంగిడి సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న ద్వారా మీ ద్వారా మంత్రి గారిని 2 విషయాల్లో క్లారిటీ అడుగుతున్నాను అధ్యక్ష. ఒకటి, ఈ కేసీఆర్ కిట్లు అందుకుంటున్నారని, ఆరోగ్య లక్ష్మి పథకం ఉందని మరి పేద మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా 2వ కాన్పు వరకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పట్లేదు, కానీ 3వ కాన్పుకు వెళ్ళినప్పుడు మాత్రము ఆసుపత్రుల్లో అభ్యంతరాలు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దయచేసి మరి సంబంధిత అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2వ ప్రశ్న అధ్యక్ష, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ప్రసూతికి వెళ్ళినప్పుడు మీరు మా జిల్లా కాదని చెప్పి అక్కడక్కడ అభ్యంతరాలు చెప్పడం అనేది కూడా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సో ఎక్కడైనా సరే ప్రసూతికి వెళ్ళినప్పుడు ఏ జిల్లాలో అయినా ప్రసూతికి అనుమతించే విధంగా మరి గౌరవ మంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను వారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సార్. సో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ హ్యావ్ బీన్ కవర్డ్ బై మై అవర్ కొలీగ్ MLAs. Sir, I would like to bring to your kind notice, as a doctor I have seen a few points. I have been in medical practice since 15-20 years, sir, as a gynecologist and a general surgeon. I have never seen such a wonderful scheme like KCR Kit, sir. This has decreased the number of deliveries in private sector to such an extent that most of our colleagues, classmates, especially gynecologists and obstetricians who were in private practice, they joined government service, and it has decreased the MMR, that is maternal mortality rate, and IMR, that is infant mortality rate. Sir, my first question is, sir, we are giving this KCR kit to those ladies who registered their names in government hospitals within 84 days. But sir, we have seen the number of migrant laborers
has decreased after formation of Telangana and after TRS government has come. But still there are some laborers who go to Mumbai and who go to Pune and they are coming for delivery to Telangana, and by the time they reach Telangana, it is more than 84 days, sir. So I would like to request the Honorable Minister through you, sir, to consider these patients also. And one more issue, sir. Suppose we are giving this KCR kit to those deliveries which take place only in government institutions. But suppose a lady at her home gets labor pains, calls for an ambulance or some other vehicle. By the time it reaches her home, she is going to deliver in her home. And we have seen cases of deliveries taking place in vehicles also before reaching the hospitals. So I request these cases also to take into consideration. Sir, third one, sir, we have giving this KCR kit to only first and second pregnancies. Our intention is very good, sir, to decrease the family size and to promote family planning. But sir, suppose a lady has received KCR kits in first and second pregnancies. Suppose the first baby or second baby dies or both the babies die, she definitely goes for third pregnancy. And in that case also, we are not allowing KCR kits, sir. I request through you, the minister. And fourth one, sir, as a doctor, I have seen tubectomy failure cases, sir. Whatever the procedures we follow in sterilization, whether it could be laparoscopic sterilization or conventional sterilization, there are chances of 1 to 3% tubectomy failure, sir. In this case also, I would like to request the Honorable Minister to consider these cases. Last one, sir, though it is not significant, it has come to my notice that we are giving 14 items in KCR kit, sir, but some of the items are missing in KCR kit. It has come to my notice, sir. And last one is, in PHCs, 1,000 rupees is giving extra in addition to this KCR kit, sir. That is JSY scheme, but they are not giving in community health centers, area hospitals and district hospitals. So I request through you, sir, the minister, to look into these considerations and solve the issues. Thank you, sir. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రేఖా నాయక్ గారు, వారు గైనకాలజీ డాక్టర్ కావాలి, అదేవిధంగా జిన్నారం హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలన్నటువంటి రిక్వెస్ట్ చేసినారు అధ్యక్ష. ఇప్పటికైతే ఎక్కడ కూడా కొత్త హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసేటువంటి ఉద్దేశం అయితే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఉన్న హాస్పిటల్ అప్గ్రేడ్ చేయబడి స్టాఫ్ కొంత కొరత ఉంది కాబట్టి ఉన్న హాస్పిటల్ని ఎఫెక్టివ్ నడపాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే కట్టబడ్డ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో డాక్టర్ నియామకం, స్టాఫ్ నియామకం జరిగిన తర్వాత అవి స్టెబిలైజ్ అయిన తర్వాత తప్పకుండా అట్లాంటి వాటిని పరిశీలన చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా పద్మాదేవరెడ్డి గారు వారు ఈ డెలివరీ కంటే ముందు టెస్టులు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. తప్పకుండా చేస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మీరు ఇప్పటికే చూస్తాను, గాంధీ హాస్పిటల్లో వారు వస్తే ఎంత గొప్పగా డెలివరీస్ అయ్యి పిల్ల తల్లి ఆరోగ్యం వెళ్తుందో అదంతా కూడా జరుగుతుంది అధ్యక్ష. వారి దగ్గర కూడా వారి నియోజకవర్గంలో కూడా కొన్ని హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు సునీత గారు 3వ కాన్పు కోసం అభ్యంతరం పెడుతున్నారని చెప్పిన అధ్యక్ష. పెడుతున్న మాట వాస్తవమే అధ్యక్ష. యాక్చువల్గా మన దగ్గర ఎక్కడ కూడా ఒక్కరికంటే ఇద్దరికంటే పెద్ద ఎక్కువ లేరు. ప్రిమిటివ్ ట్రైబ్స్ ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో అలాంటి వాళ్ళకు మాత్రం మనం అలౌ చేస్తున్నాం అధ్యక్ష. అంటే డెలివరీ కోసం అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, కానీ ఈ కిట్లు ఇచ్చే విషయంలో, డీబీటీ ఇచ్చే విషయంలో కొంత ఉన్నట్టుంది. దాన్ని తప్పకుండా మరోసారి పరిశీలన చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒక డెలివరీ కోసం అర్హతపడే స్త్రీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పి చెప్తుండ్రో నాకు తెలిసి ఎక్కడైనా
బేసికల్గా మన ఆశా వర్కర్ అసలు ఆ స్త్రీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమె స్థితిని బట్టి ఏ హాస్పిటల్ పంపాలి ఎక్కడ డెలివరీ చేయించాలని ఆల్రెడీ ట్రాక్ చేస్తారు. 99.9% ఉంటుంది. ఎక్కడన్నా అనుకోని పరిస్థితుల్లో ఎక్కడ ఊరికి పోయిన కాడ టక్కన అక్కడ డెలివరీ కోసం ఉన్నప్పుడు కానీ ఇతరత్ర టూర్కి పోయినప్పుడు అట్లాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో కూడా అట్లాంటి రిజెక్షన్ లేకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చెప్తాం అధ్యక్ష. అదేవిధంగా డాక్టర్ ఆనంద్ గారు వారు చాలా విషయాలు ప్రస్తావన చేసింది అధ్యక్ష. తప్పకుండా వారేమో డాక్టర్, వారు డాక్టర్ కాబట్టి వారికి నైపుణ్యం ఉంటుంది, అవగాహన ఉంటుంది కాబట్టి నేను ఆ లోతులోకి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, ఈ కేసీఆర్ గారి కిట్టు ఏదో అనాలోచితంగానో ఏదో ఇట్లా టూత్ పాలిష్ కోసం పెట్టినటువంటి అధ్యక్ష. అనేక సంవత్సరాలుగా హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి కేవలం న్యాయాలకే పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో తెలంగాణ రాబోయే కాలంలో గొప్పగా అభివృద్ధి చెందాలంటే మానవ సంపద క్వాలిటేటివ్గా ఉండకపోతే సాధ్యం కాదని గుర్తించి ఆ మానవ సంపదని క్వాలిటేటివ్గా మార్చడంలో భాగంగానే ఇవాళ ఈ కేసీఆర్ కిట్ అనే విషయం మీ అందరూ తెలుసు అధ్యక్ష. దీని మీద ఇప్పటికే చాలా రకాల చర్చలు జరిగినాయి. దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా ఉండొచ్చు అధ్యక్ష. దీనివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటే అధ్యక్ష, ఎంత గొప్ప ఫలితాలు వచ్చినాయి అంటే అధ్యక్ష, మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి లెక్కలు ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మన హాస్పిటల్లో గతంలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తక్కువ ఉండే అధ్యక్ష. దేశంలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 79% ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 96% ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 30% మాత్రమే డెలివరీస్ అయ్యింది అధ్యక్ష. మొత్తం డెలివరీస్లో 30% మాత్రమే అధ్యక్ష. ఇప్పటికీ కేసీఆర్ కిట్ అమలు చేసిన తర్వాత 50% డెలివరీస్ ఇలా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అవుతుంది అధ్యక్ష. కేసీఆర్ గారు కిట్ వచ్చిన తర్వాత గతంలో సిజేరియన్ ఆపరేషన్ 60% అవుతుండే అధ్యక్ష. సిజేరియన్ డెలివరీస్ 60% అవుతుండే, 30% న్యాచురల్ డెలివరీస్ అవుతుంది. అది రివర్స్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా గతంలో 68% ఉంటే ఇవాళ 96% పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐఎంఆర్ ఇలా మానవ ఇండెక్స్ అయితే గొప్ప దానికి సూచిక అని చెప్పి డెవలప్మెంటల్ దానికి సూచిక అని చెప్పి చెప్తున్నాము. దాంట్లో అధ్యక్ష గతంలో 1000 శిశు జననాలలో 39 మంది చనిపోయారు అధ్యక్ష. 1000 మంది పిల్లలలో 39 మంది చనిపోయారు అధ్యక్ష. అది వల్ల 27 తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు చనిపోయేటువంటి పిల్లలది 41 మంది ఉండేది అధ్యక్ష. కానీ వాళ్ళ అది 30 తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే అధ్యక్ష 28 రోజుల లోపు చనిపోయే పిల్లలతో కూడా 25 మంది చనిపోతే అంతకుముందు 19 తగ్గింది అధ్యక్ష. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇవాళకి దేశంలో ఇవాళ మాతృమూర్తులు డెలివరీ సందర్భంలో 113 మంది చనిపోతే, ప్రతి 1,00,000 మందిలో 113 మంది చనిపోతే, మన రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన 92 మంది చనిపోతే ఇవాళ మన రాష్ట్రంలో ఇప్పుడు 63 మందికే తగ్గింది అధ్యక్ష. ఇది పెద్ద అచీవ్మెంట్గా కేంద్ర ప్రభుత్వం మనకు కితాబు కూడా ఇచ్చింది అధ్యక్ష. తప్పకుండా రాబోయే కాలంలో ఇప్పటికే 402 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 9 ఎంసీహెచ్ హాస్పిటల్ ఇప్పటికే కట్టుకున్నాం. ఇంకొక 13 హాస్పిటల్ కూడా తప్పకుండా కట్టుకోబోతున్నాం. దీనివల్ల ఏం ప్రయోజనం ఉందో ప్రభుత్వం కళ్ళారు చూస్తూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఆరోగ్యపరమైన విషయంలో మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి అన్ని హాస్పిటల్లో సిబ్బంది నియామకం చేస్తామని చెప్పిండు. తప్పకుండా అది చేస్తామని చెప్పి తమ ద్వారా సభ్యులకు హామీ ఇస్తుంది అధ్యక్ష.